बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्तिः ज्ञानानन्दमयं देवम् निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते वागर्धाविव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ శ్రీ గురుభ్యో నమః. పతంజలి యోగ సూత్రములు పూర్వజన్మ అదృష్టమాల 1982 నుండి 83 మార్చి 30వ తారీఖు వరకు పూజ్య గురుదేవులు మాస్టర్ కే గారి పాదపద్మముల దగ్గర ఒక 4 నెలలు ఈ పతంజలి యోగ సూత్రములు అధ్యయనం చేసేటువంటి అదృష్టం కలిగింది. నాతో పాటు ఒక 40 మంది కూడా అధ్యయనం చేశారు. ఇక్కడ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఈ 70 క్లాసులకి సంబంధించినటువంటివన్నీ కూడా ఆయన టేప్ చేశారు. ఆయన టేప్ చేసేప్పుడు పడినటువంటి శ్రమ యొక్క ఫలితముగా ఇప్పుడు మనకి వాటన్నిటిని సిడీస్ కింద మాస్టర్ గారి వాక్కుతో అవైలబుల్ గా ఉన్నాయి. సుమారుగా 70 క్యాసెట్స్ అవి మన దగ్గర ఉన్నాయి. ఎవరైనా కావాల్సినటువంటి వారు గిరీష్ కుమార్ గారు వారిని అడిగి తీసుకోవచ్చు. ఆయన పతంజలి యోగ సూత్రం మీద విపరీతమైన కృషి చేసినటువంటి ఆయన. చాలా మంది పిల్లలు పగలు రాత్రి మాస్టర్ గారు చెప్పినటువంటి ఈ క్యాసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐప్యాడ్స్ లో పెట్టుకుని కంప్యూటర్ లో పెట్టుకుని నిరంతరం ఇక్కడ వెస్ట్ లోనే అన్ని చోట్ల వింటూ ఉంటారు తెలుగు వాళ్ళు. ఇవి తెలుగులో చెప్పబడ్డాయి మాస్టర్ గారు చెప్పినప్పుడు. అంత వివరముగా నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. మనకి సీక్రెట్ డాక్టర్ కి మనకి వైట్ మ్యాజిక్ కి కావాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా చెప్పుకుంటాం. మిగతాది స్పీడ్ గా వెళ్ళిపోతాం. వీటినే కేఎస్ శాస్త్రి గారు ఆయన కృషి చేసి వీటన్నింటినీ మాస్టర్ గారు రాసినటువంటి ఏదైతే క్యాసెట్స్ ఉన్నాయో యథాతథము కాకపోయినా వర్డ్ టు వర్డ్ కాకపోయినా కొంతవరకు వాటిని పుస్తక రూపంలో పెట్టారు. ఆయన మధ్యలో కొన్ని ఎందువల్ల కొన్ని మధ్యలో మాస్టర్ గారు చెప్పినటువంటి అందులో లేవు. ఎందుకంటే క్యాసెట్స్ అవైలబుల్ కాలేదు, ఎందువల్ల తెలియదు. కానీ 90-80% దాంట్లో ఉండేటటువంటిది పుస్తకం పెట్టి 4 పుస్తకముల కింద ఆయన ప్రచురణ చేశారు. ఆయన చేసినటువంటిది మహాయజ్ఞమైనటువంటిది. పుస్తకములు కూడా అవైలబుల్ గా ఉంటాయి. కేఎస్ శాస్త్రి గారు క్వాలిటీ జెక్టర్స్ దగ్గర ఉంటాయి ఆ పుస్తకములు. ఇప్పుడు ప్రింట్ చేశారో లేదో తెలియదు. అంటే మంచి పుస్తకాలు ఏవి ప్రింట్ చేయకుండా ఉండాలనే ఒక సంకల్పం కొంతమందికి ఉంటుంది. అది ఉన్నాయో లేవో తెలియదు. కానీ పుస్తకములు మాత్రం ప్రచురణ మాత్రం ఫస్ట్ ఎడిషన్, సెకండ్, 2వ ప్రింట్ కూడా అయింది. 2వసారి కూడా ప్రింట్ చేశారు. కొన్ని పుస్తకాలు అయిపోయాయని. అవి మీకు కావాలంటే మీరు చదువుకోవచ్చు. నేను మొట్టమొదటిగా ఈ పతంజలి యోగ సూత్రంలో సాధన చేయడం 1972లో మాస్టర్ గారి టైమిని అనేటటువంటి ఒక మహానుభావుని యొక్క థియోసాఫికల్ సొసైటీ ఆయన చేసినటువంటి ట్రాన్స్లేషన్ నాకు ఇచ్చే పుస్తకం అప్పుడు చదివించారు. మొదట్లో అక్కడ ఇక్కడ స్ట్రేగా వీటి మీద లెక్చర్స్ మాస్టర్ గారు వెస్ట్ లో ఎక్కువ చెప్పారు వీటి మీద. అంటే నేను చెప్పినటువంటిది 82-83లో మాస్టర్ గారు చెప్పినటువంటి లెక్చర్స్ కి వెస్ట్ లో చెప్పిన లెక్చర్స్ కి ఎక్కువ సంబంధం ఉండదు. వెస్ట్ లో చెప్పినటువంటి అక్కడ పార్ట్స్ కింద తీసేసి చెప్పారు.
వెస్ట్ నేను చాలా చోట్ల జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, సింగపూర్లో ఈ పతంజలి యోగ సూత్రంలో ఇంగ్లీష్లో చాలా లెక్చర్స్ ఇచ్చారు. 30 గంటలు, 20 గంటలు, 10 గంటలు ఇటువంటి లెక్చర్స్ ఇచ్చాం. అవన్నీ వాళ్ళు టేప్ చేసుకున్నారు, కానీ ఆ టేపులు మనకి ఇంతవరకు రాలేదు. ఎంత అడిగినా వాళ్ళు అక్కడే ఉంచుకున్నారు. ఎప్పుడైనా వస్తాయేమో ట్రై చేద్దాం, వస్తాయేమో అని. అనేక చోట్ల ఇంగ్లీష్లో వీటి యొక్క పతంజలి యోగ సూత్రంలో ఎక్కువ నేను చెప్పినటువంటి వాటిలో లెక్చర్స్ లో మెడికల్ ఎస్ట్రాలజీ, పతంజలి యోగ సూత్రంలో, భగవద్గీత, వెస్ట్ లో ఎక్కువ చెప్పాను నేను. ఉపనిషత్తులు చెప్పినటువంటి వాటిలో ఏం చేస్తున్నాం అంటే సాధన చేస్తున్నాం 40 ఏళ్ల బట్టి. ఇది ఎన్నేళ్లు చేయాలంటే ఈ సాధన బతికున్నంతకాలం చేయాలి. ఈ పతంజలి యోగ సూత్రములలో ప్రపంచంలో అనేక రకములైనటువంటి యోగ ప్రక్రియలు ఉన్నాయి. బీహార్ స్కూల్లో ఒకటి ఉన్నది, డివైన్ లైఫ్ సొసైటీలో ఒకటి ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి యోగం అనేటటువంటి చెప్పటం అనేటటువంటి జరిగింది. మాస్టర్ సివివి గారు హిమాలయములందు ఉండేటువంటి పరమ గురువులు ప్రూవ్ చేసినటువంటి యోగ విధానము భగవద్గీత యందు చెప్పబడినటువంటి యోగ విధానం మాత్రమే. దాన్నే రాజయోగం అనే పేరుతో పిలుస్తారు. భగవద్గీత యందు ఏదైతే చెప్పబడినటువంటి రాజయోగం శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించాడో దాంట్లో ఉండేటటువంటి వాడిని కొన్నింటిని తీసి ప్రాక్టికల్ గా ప్రతిరోజు ట్రైనింగ్ కోసం కావాల్సినటువంటి వాటి కింద పతంజలి అనేటటువంటి మహర్షి ఆయన యోగ సూత్రములు అనేటటువంటి సూత్రములుగా 4 పాదములుగా కలిగినటువంటి ఒక పుస్తకం రాసిచ్చారు. ఇవి రాజయోగం నందు మాస్టర్ జాలపూర్ గాని, కుతుమి గాని, మోరియా గాని, మన మత్స్యప్రాణ మాస్టర్ గాని, మాస్టర్ సివి గారు గాని ఈ ఒక్క విధానమునే ఎప్పుడు చేశారు. మిగతా చేయడం తప్పని కాదు. మనకి సంబంధించినటువంటి ఈ యోగము వారు ప్రిస్క్రైబ్ చేసినటువంటిది. దీని ప్రకారం జీవితము నడుపుకుంటూ ఉండేటటువంటి అనేక లక్షల మందిలో నేను కూడా ఒకరిని. ఇందులో చదువుతుండేటటువంటి విషయం దాన్ని చదువుతూ ఉంటే నా జీవితంలో దాన్ని ఎక్కువ ఆచరించడానికి ప్రయత్నం చేశాను 33-40 ఏళ్ల బట్టి. డెఫినెట్ గా వీటి యందు ఉండేటువంటి వెలుగు నా జీవితంలో ఉంది. ఆ వెలుగు నా చుట్టుపక్కల ఉండేటటువంటి అనేక వేల మందికి నేను ప్రశంసగలిగాను. అయితే ఆ రోజు మనకి చెప్పినటువంటి దాంట్లో ఆఖరి రోజు వెల్డిక్టరీ ఫంక్షన్ లో మాస్టర్ గారు ఒక ఆశీర్వచనం ఇచ్చారు. కుమార్ గారికి గుర్తుంటుంది. లాస్ట్ లో ఈ పతంజలి యోగ సూత్రం నేనైతే చెప్పానో ఈ విన్నటువంటి 40 మంది నోరు పెట్టుకుని ఎక్కడ వీలు దొరికితే అక్కడ వీటిని ప్రచారం చేయమని ఆయన ఆదేశించారు. అవన్నీ 40 మందిలో 40 చేస్తున్నారు. కొంతమంది దేహాలు వదిలేశారు. దేహంలో ఉన్నవాళ్ళు చేస్తున్న వాళ్ళలో నేను ఒకడిని. పతంజలి యోగ సూత్రముల నుంచి మళ్ళీ మనం వీటిని చదువుకోవటం, అధ్యయనం చేసుకోవడం, అభ్యాసానికి తీసుకెళ్లడం అనేటటువంటి మళ్ళీ మనకు అదృష్టం కింద లెక్క. పతంజలి అనేటటువంటి ఆయన అనేకమైనటువంటి వ్యాకరణములు చాలా రకరకమైనటువంటి రాశాడు. ఆయన అవతార పురుషుడు లాంటి వాడు. ఆయన రాసినటువంటి వాటిని యోగ సూత్రములు అనే పేరుతో పిలుస్తారు. సూత్రం అంటే ఎక్కువ అక్కర్లేనటువంటి ఆస్కు లేకుండా తక్కువ పదములతో, తక్కువ అక్షరములతో పూర్తిగా అర్థమయ్యేటట్టుగా రాయబడినటువంటి సెంటెన్స్ ని సూత్రం అంటారు. ఇంగ్లీష్ లో ఒక రకంగా మనం డెఫినేషన్ అని చెప్పొచ్చు. దగ్గరగా ఇంగ్లీష్ లో ఉండేటటువంటిది డెఫినేషన్ అని చెప్పొచ్చు. యాక్సిలరేషన్ అంటే ఏ బాడీ మూవింగ్ విత్ యూనిఫార్మ్ స్పీడ్ అట్ ఏ రేట్ అని ఎలాగైతే ఉంటుందో, వెలాసిటీ అంటే ఎలాగుంటుందో, ఫోర్స్ అంటే ఎలాగైతే డెఫినేషన్ ఉంటాయి. మనకి మ్యాథమెటిక్స్ లో డెఫినేషన్ ఉంటాయి. దాని 2 స్ట్రైట్ లైన్స్ క్రాస్ ఈచ్ అదర్, ఆపోజిట్ పాయింట్స్ ఆర్ ఈక్వల్, యాంగిల్స్ ఈక్వల్, అలాగే డెఫినేషన్స్ ఉంటాయి. అటువంటి డెఫినేషన్స్ లాగా రాయగలిగినటువంటి దాన్ని సూత్రం అనే పేరుతో పిలుస్తారు. పతంజలి యోగ సూత్రములు, బ్రహ్మ సూత్రములు, దీని తర్వాత నారద భక్తి సూత్రములు, ఇవి